వేడి వేడిగా ఉందా? కాలిపోతుంది చెయ్య. చాలా బాగుంది, సూపర్ ఉంది. రైతులు పొలాన్ని నుంచి ఇలా చెరుకు అయితే తీసుకొస్తారనమాట. చెరుకుని తీసుకొచ్చిన తర్వాత ఇలా మిషన్లో అయితే పంపిస్తారు. మీ అందరికి తెలిసే ఉంటుంది, చెరుకు రసం తాగుతారు కదా, ఆ టైప్ ఆఫ్ మిషన్స్ అనమాట. తయారైన తర్వాత వేస్ట్ దాంట్లోకి అయితే వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయి ఏదైతే మంచిది ఉందో ఆ భాగాన్ని అయితే తీసుకుంటారు. ఎండబెట్టి దీన్ని వేడి చేస్తారు. వేడి చేసి పొయ్యి కింద చేసి బెల్లాన్ని వేడి చేస్తారు. వేడి చేసి దాన్ని బెల్లం కింద తయారు చేస్తారు. దేన్ని కూడా వేస్ట్ గా పోనివ్వరు. కాకపోతే శ్రమ మాత్రం చాలా ఎక్కువగా ఉంటది దానికి. ఈ శ్రమను మాత్రం మనం చాలా గుర్తించాలి అసలు యాక్చువల్లీ. ఎందుకంటే మనం బెల్లం తింటాం కానీ ఎంత ప్రాసెస్ ఉంటే ఆ విధానం ఎవరికి తెలియదు. ఈ చెరుకు గెల్లని శుభ్రంగా కొట్టించి అక్కడ నుంచి ఇక్కడ మోసుకొని వస్తారు వాళ్ళ చేతి మీద. ఆ చేతి మీద తీసుకొచ్చి చేస్తుంటారు. వాళ్ళ శ్రమ మాత్రం ఎక్కువ ఉంటది. అది మనం గుర్తించుకుంటే చాలు. అందువల్ల మీరు గుర్తించి ఎప్పుడైనా మీకు మంచిగా బెల్లం తినాలి చూడాలి అనుకుంటే కూడా ఇక్కడికి రావచ్చు. వాళ్ళు మాట్లాడే విధానం కానీ తయారు చేసే విధానం కానీ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట. అందువల్ల మీరు ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో కూడా కింద అయితే కామెంట్ చేయండి. మేమైతే ట్రై చేసాము. ట్రై చేసినప్పుడు అయితే చాలా బాగా అనిపించింది. రసం తయారు చేసి రసం పొయ్యి మీద పోతే దాన్ని మెడిసిన్ వేస్తే బెల్లం తయారవుతుంది. ఎంతసేపు మరగాలి అది? అలాగా 4 గంటలు పడుతుంది. 4 గంటలు 6 గంటలు పడుతుంది. 6 గంటలు అయితే ఎన్ని కేజీలు బెల్లం తయారవుతుంది బాబాయ్? 8 కేజీలు అంటే 10 దిమ్మలు అంటే 150 కేజీలు తయారు. 150 కేజీలు. ఓకే. ఇప్పుడు ఇది ఎన్ని కేజీలు వస్తుంది? 140-150 కేజీలు. 140-150 కేజీలు 10 కుక్కలు అయితే 150 అంటే 15 కేజీలు వస్తుంది. మందు కలుపుతారా? మెడిసిన్ ఒకటి ఉంటుంది, మెడిసిన్ లేనిది కూడా ఒకటి ఉంటుంది. అదే అదే 2 రకాలు ఉంటాయి. మనకి ఎక్కువ ఇదే వెళ్తుందా మార్కెట్ లోకి? అదే అదే ఇలా చెరుకులు ఫ్రెష్ గా తెచ్చి చేస్తారా? అది ఆడిస్తారా అంటే చెరుకు రసం లాగా, లేకపోతే ఇది చెరుకు ఆడించా. ఇది మళ్ళీ దాని మీద పెట్టుకుంటాను. అది లెక్క వేడి చేస్తారు. 3 గంటలు మరగాలంటాను. ఇది మిమ్మల్ని అయిపోతుంట ఉదయాన్నే పెడతాడు కదా. ఇలా ట్రాన్స్ఫర్ కొట్టినట్టు ఎలా పడితే అలా ట్రాన్స్ఫర్ కొట్టేస్తే లోడ్ మీద రేపేస్తాయి. ఇది ఈ వీలేజ్ ప్రకారంగా మళ్ళీ ఈ పెను ఆ పెను తిరిగిపోతా. మీకు ఎలా కర్ర ఉంది కదా, ఇక్కడ నుంచి అక్కడికి అటు చేస్తాం. ఓకే, అటు చేసి తిప్పిస్తే లేచిపోతాయి. ఓకే, లేచిన తర్వాత దోసేసి వెళ్ళిపోతాం. ఇదిగో ఇట్లా మీద వెళ్ళిపోతాం. అక్కడికి వెళ్ళి మళ్ళీ దించేస్తాం. మళ్ళీ మనకు అవసరం వస్తాడు, మళ్ళీ కర్ర వేసేసి బిగించేసి మళ్ళీ వచ్చేస్తాం. ఇది ఏంటంటే ఇంతమంది అయితే అలా కాదు, చేతులతో ఇలా ఈ గుండాలు ఉన్నాయి కదా, ఇలా పట్టి పెద్ద పనిగా అప్పుడైతే 4 పట్టి పట్టి ఇంకా ఇప్పుడు పట్టి వాళ్ళు ఉన్నారు. అదే అదే జాకిల్ సిస్టమ్ పెట్టిస్తే ఇప్పుడు ఏమన్నా జాకిల్ వచ్చారు. ఇది బాగుంది కదా చక్క. ఇది ఒక మనిషి 2 ఉంటే చాలు. ఇప్పుడు ఇది ఎంతసేపు మరిగే ఖర్చులు పోతా బాబాయ్? ఇప్పుడు మళ్ళీ 4 గంటలు మొత్తం 6 గంటలు పడుతుంది. ఇది ఆల్రెడీ ఎప్పటి నుంచో మరుగుతుంది కదా? మొత్తం 2 గంటల కానీ మరిగింది. పావు దాకా 2 గంటలకు ఎక్కించాం పోయి మీద. అప్పటి నుంచి ఇప్పుడు దాకా మరిగింది. మరిగి ఇప్పుడు దించాం కిందికి. 2 గంటలేమో గంటన్నర పావు దాకా 2 గంటలు కానీ ఆట పడుతుంది పెసరాట. నిండా ఆడాలంటే ఇలా చెరుకు ఫ్రెష్ గా తీసుకొస్తారనమాట. తీసుకొచ్చి ఆ చెరుకుని తర్వాత మరగబెడతారు. మరగబెట్టిన తర్వాత ఆ ప్రాసెస్ అంతా అయిన తర్వాత ఇలా బెల్లం అయితే తయారవుతుంది అనమాట. తయారైన తర్వాత అనకాపల్లిలో మార్కెట్ లోకి వస్తుంది అనమాట.
ఇది ఫ్రెష్ బెల్లం. మీకు ఎప్పుడైనా కావాలితే ఖచ్చితంగా కాంటాక్ట్ అవ్వండి వీళ్ళని. వీళ్ళ డీటెయిల్స్ అయితే కింద ఇస్తాము. నూనె అయిపోతే బెల్లం దూగుతూ లేకుంటాం. ఆ నూనె వేస్తాం. కొవ్వు నూనె కానీ మంచి నూనె కానీ వేయచ్చు. ఏ నూనె వేయాలి. ఏమన్నా కొవ్వు నూనె ఉందని కొవ్వు నూనె వస్తాం. ఇప్పుడు ఇది దీంట్లో వేస్తావు కదా జాడీలని, ఎంతసేపులో దిమ్మ అవుతుంది? ఎంతసేపు అంటే మామూలు ఇప్పుడు రసం ఆలు బుట్టలకు వేగిన వాటిలో వేగినట్టుగా మేము రసం ఎక్కించాం. ఓకే. ఇప్పుడు దిగేటప్పటికి అలా లాగేస్తారు. 3 గంటలు ఆరిపోతుంది. 3 గంటలు ఆరిపోతుంది. మళ్ళీ దిమ్మ రెడీ అయిపోతుంది. దిమ్మ కూడా లాగేస్తారు. ఓకే. ఒక రోజులో మాక్సిమం అన్ని రకాలుగా ఉంటే, కరెంట్ అన్ని ఉంటే ఎన్ని దిమ్మలు తయారు చేయగలరు? అయితే లెక్క అయితే మామూలు కరెంట్ ఉంటే 3 పాకాలు లెక్క వస్తుంది. 3 పాకాలు ఆడచ్చు. 3 పాకాలు అది ఒకటి ఇది ఒకటి ఆడాము. ఇంకో పాకం కూడా ఆడిసుకోవచ్చు. అంటే కరెంట్ 4 గంటలు తెల్లదా 4 గంటలకు ఇస్తాడు. ఓకే. మధ్యాహ్నం 1 గంటలకు ఇస్తాడు. ఓకే. అలాగని ఇచ్చిలా అంటే కరెక్ట్ గా సిరుకుంది ఆడితే 3 పాకాలు. ఇప్పుడు మీరు రైతులు కదా, చెరుకు రైతులు కదా, ఫ్రీయేనా కరెంట్? కరెంట్ ఫ్రీ. మోటార్లు కేసర కట్టి ఫ్రీ. ఫస్ట్ నుంచి ఉంది కదా? ఫస్ట్ నుంచి లేదు. అక్కడ 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు పెట్టి పెట్టారు అంతే. అంత ముందైతే బిల్లు ఉండేది. మేము ఎంత బాగా కలిపి 4,000 నెలకు 4,000 5,000 3,000 ఇలా కట్టి కాల్సింది. ఇంకా అదొస్తే ఇంకా మీరు ఇదే తింటారు, అదేం చేస్తారు? లేదు, బిల్లు లేదు. మామూలు నీటికి కూడా 33 రూపాయలు 35 రూపాయలు అంతే. మామూలు మినిమం ఛార్జీ నీటికి కూడా అంతే. నీటి బిల్లు మీద ఆడేసుకోండి. మరి కొట్లో రేటు ఎలా అమ్ముతారు మీరు మామూలుగా? మనం అమ్మడానికి లేదండి. అవును. మీరు ఎక్కడ వేస్తారు? ఎన్టీఆర్ మార్కెట్ లోనా? అనకాపల్లి ఎన్టీఆర్ మార్కెట్ అంటేనా? రేటు కూడా వాళ్ళే కడతారా? వాళ్ళే కడతారు. మనకు సంబంధం లేదు. గవర్నమెంట్ రేట్ అండి. అక్కడ మామూలు బీచ్ పాటకు వస్తారు బయట నుంచి. అవును. అలా దిమ్మలాగా పేరు చేసి పాట దొంతులు వరుసగా పేసి ఇలా దొంతులు పేరుస్తారు. అవును. ఆ బీచ్కి వస్తారు. అవును. వాళ్ళు ఎక్కువ పాడి కూడా వస్తే 10 రూపాయలు పెరుగుతుంది. ఏదో 4 వచ్చి మరి మీకు ఎలా తెలుస్తుంది ఈ రేట్ వచ్చిందని? ఈ రేట్ వచ్చిందంటే వీడు ఏం చేస్తాడంటే సహకారి కమేసనం బలగారం దించిన వాళ్ళకి దెమ్మలు కుట్టిన అన్ని లెక్కలు అయితే తీసేసి అప్పుడు సీట్ మీద మీకు మొత్తం నిగటం ఎంత వచ్చిందని ముందే వేస్తాడు. సీట్ మీద కంప్యూటర్ చేస్తుంది కదా, సీట్ వేస్తాడు కంప్యూటర్. అప్పుడు వచ్చి దీనిలో ఎంత పోయింది ఎంత ఉందో నిగరం అని లాస్ట్ కి అదే చూపెడతాడు. ఆ తర్వాత పాకానికి 400 కేసరి ఇక్కడ కేసరాడినాను. ఆ తర్వాత ఇక్కడ నుంచి దిమ్మ అనకాపల్లి ఎక్కిళ్ళని 15 రూపాయలు. ఆ కొంద ఎక్కిళ్ళండి ఇవన్నీ తీసేస్తాడు. ఇప్పుడు ఒక దిమ్మ 15 రూపాయలు. 15 రూపాయలు ఇక్కడ నుంచి అనకాపల్లి వెళ్ళండి. ఒక దిమ్మ ఛార్జ్ అండి. ఆటో ఇవన్నీ పోను లాస్ట్ కి ఎంత వస్తే అదే బిల్ ఇస్తాడు. ఓకే. ఇక ఎంత వచ్చింది మీది అంత మీ దాంట్లో ఎంత పోయింది. ఆ పాడినప్పుడు మీరు వెళ్తారా? మేము వెళ్ళాం. వాళ్ళు చెప్పేస్తారు. నమ్మకమే. ఫస్ట్ నుంచి ఒకే గుమస్తతో నడుస్తుంది. అంటే నమ్మకమే కానీ వెళ్ళాలంటే మరి ఒకరి చేలో పని చేసుకోవడానికి వెళ్ళగలం. అవును. వెళ్దాం. వాళ్ళు ఎంత చెప్తే అంతే. అంతే బిల్లు ప్రకారం చేసేయడం. అంతేగాని రేపు ఈ రేట్ ఉంది, ఈ రోజు ఈ రేట్ ఉందని ఆ రేట్ తో మీకు సంబంధం లేదు. ఒకే రేట్ అక్కడ పాటలు పెట్టి ఆ పాడి వాళ్ళు రేషన్ పెట్టుకుంటారు. పాడి వాళ్ళు ఎక్కువ వచ్చిన ఇప్పుడు ఆ బెల్లం ఉన్నాయా వరుసగా ఇలా పేరుస్తారు. 6 దిమ్మలు కానీ 8 దిమ్మలు కానీ పేరుస్తారు కింద. అలా లైన్ పెట్టి బీట్ అంటారు. బీట్ పేర్చేసి అప్పుడు పాట పెడతారు. పాట పెడితే దాన్ని పెట్టి ఎక్కువ పాడి వాళ్ళు వచ్చారు ఒకరి మీద పోటీ పాడతారు. లేదు తక్కువ వచ్చారు అనుకో ఎంతకో తోసేస్తారు. నిలవ కొంచారు కదా తోసేస్తారు. ఏదో రకంగా అమ్మేస్తారు. అమ్మేసాక అదే వచ్చిందని ఎక్కడ వస్తారు మనకి. ఆ పాడి వాళ్ళు కూడా రొటీన్ గా ఉన్న వాళ్ళు ఉంటారు కానీ బయట ఎవరు మార్కెట్ సభ్యులు వస్తారు. బయట వాళ్ళు అంటే ఇంత ముందు బయట నుంచి మారుగోడు వాళ్ళు వచ్చేవాళ్ళు మనకి. మన వెనకాల మార్కెట్ మారుగోడు రాలేదు. మారుగోడు వస్తే రేటు బాగుండేది. వాళ్ళు రానవలేదు మన వెనకాల రానికుండా వీలే పాడి అలా పంపిస్తున్నారు. అందుకని రేటు పక్క చేస్తున్నారు. వాళ్ళు వచ్చే రేజులో పాడి వాళ్ళు. అంతే కదా బాబాయ్. వచ్చేది ఏం లేదు. ఇప్పుడు ఇది ఇలా రౌండప్ చేస్తాం కదా రుబ్రోలు ఇవన్నీ వచ్చేసాయి.
అలాగే దీన్ని తిప్పి ఒకలాగా వచ్చేస్తుంది మిక్సీ టైప్. చాలా ఓపిక ఉండాలండి తిప్పాల్సి. రైతులు చాలా ఇప్పుడు కష్టపడతారు. తిన్న తిండికి అయితే తిప్పలేరు. మీరు దాన్ని గుర్తించి కొంచెం బెల్లాన్ని బాగా తింటారని అనుకుంటున్నాను. బెల్లాన్ని ఎక్కువ వాడాలండి మీరు. బెల్లాన్ని మీరు ఎక్కువ వాడాలి. షుగర్ మంచిది కాదు కాబట్టి బెల్లాన్ని కొంచెం ఎంకరేజ్ చేయండి. బెల్లం తింటే షుగర్ రాదండి. బెల్లం తినడం వల్ల చాలా ఆరోగ్యానికి కూడా మంచిది. ఎంత అందులో కల్తీ ఏమి ఉండదు. ఒక బెల్లం వచ్చి తయారవుతుందో చూస్తున్నారు కదా, మనం ఒక్క కాసేపు తింటే చాలా కష్టంగా అనిపిస్తుంది. అటువంటిది రైతులు చాలా అంటే చాలా కష్టపడి దీన్ని అయితే తయారు చేస్తారు అన్నమాట. అంటే మామూలు బెల్లం బెల్లం మళ్ళీ ఏంటి అసలు కొడితే కత్తితో కొడితే కష్టం, అంత గట్టి అయిపోతుంది. మన బెల్లం శ్రీదోసం సార్ తినాలంటే ఆ బెల్లం మళ్ళీ పరంటే 10 మా పార్టీ 10 పెంచిందా మా ప్రభుత్వం. అడు వైసీపీడు మరి అందుకే 10 రూపాయలు పెంచుకున్నాం. 4,000 రూపాయలు తెప్పుతాం కదా. అని ఒకసారి టేస్ట్ చూసి అసలు వీళ్ళ కష్టానికి ఎలా ఉందో బెల్లం చెప్పండి ఒకసారి మీరు. వేడి వేడిగా ఉందా? కాలిపోతుంది చెయ్య. చాలా బాగుంది, సూపర్ ఉంది. వేడి వేడిగా అయితే ఎప్పుడు తినుండ్రు ఎవరు. వేడి వేడిగా తినాలంటే ఇక్కడ రావాల్సిందే ఖచ్చితంగా. మనం బెల్లాన్ని నార్మల్ గా తింటాం కానీ టైప్ లో అదే ఇలా తినే అదృష్టం కూడా ఉండాలి. అది మా బావకి అన్నికి దక్కింది. ఇది మనకి బాబాయ్ గారు తయారైన తర్వాత వేడి వేడిగా బెల్లం టేస్ట్ చేయడానికి ఇచ్చారనమాట. మీరు వేడిగా ఎవరు తినుండ్రో, మాకైతే అదృష్టం దక్కింది. చూడండి ఈ విధంగా ఉంటది అనమాట. చాలా అంటే చాలా వేడిగా ఉంటుంది. బా భలే టేస్ట్ ఉంది. మీరు ఎప్పుడైనా టేస్ట్ చేయాలనుకుంటే ఇలా అనకాపల్లి సైడ్ రండి. నేను లొకేషన్ అయి పెడతాను. ఖచ్చితంగా వీళ్ళని సంప్రదించి ఇక్కడి నుంచి బెల్లం అయితే తీసుకెళ్ళొచ్చు అనమాట. చాలా బాగుంటుంది. కేజీ 32 రూపాయలు. ఓకే, ఇది తింటాను బాగుంటుంది. ఇదేం బెల్లం? ఇది తింటాను గులాబీ వైట్. ఇది కలకత్తా రవాణా అవుతుంది. 370 340 రూపాయలు. ఎన్ని రకాల బెల్లాలు ఉంటాయి బాబు? 5-6 రకాల బెల్లాలు ఉంటాయంట. ఇది అనకాపల్లిలో అండి. బీహార్, బెంగాల్, ఒరిస్సా అన్ని చోట్ల ఇక్కడ నుంచి అయితే ఎక్స్పోర్ట్ అవుతుందా? ఎంపీ కూడా, మధ్యప్రదేశ్ కూడా వెళ్తుంది అనమాట. మీరు ఎప్పుడైనా బెల్లం కావాలంటే ఇక్కడ అనకాపల్లి మార్కెట్ కి రావచ్చు. మీ పేరేంటండి? మీ నెంబర్ చెప్తారు కాంటాక్ట్? రమణ బాబు. మీ నెంబర్ అండి? 9292304287. ఇది సంప్రదించవచ్చు మీకు ఎప్పుడైనా బెల్లం కావాలంటే. మీకు ఎక్కడికైనా సరే వీళ్ళు పంపిస్తారు అనమాట. ఫ్రెష్ గా ఉంటది ఇక్కడ బెల్లం. ఇలా నీట్ గా ప్యాకింగ్ చేసి అయితే పంపిస్తారు. మీరు ఖచ్చితంగా ఎప్పటికైనా బెల్లం కావాలి, ఫ్రెష్ గా కావాలంటే వీళ్ళ కాంటాక్ట్ అవ్వచ్చు. ఇదిగోండి, ఏం బెల్లం? నల్ల బెల్లం అండి. ఇక్కడ అన్ని రకాల బెల్లం అయితే ఉన్నాయి. 4-5 రకాల వరకు ఉన్నాయి. అన్ని స్టేట్స్ కి, అన్ని చోట్లకి అయితే పంపిస్తారు అనమాట. ఇదిగోండి, ఇలా బండ్లలోంచి వస్తాయి. వచ్చిన తర్వాత వీటిని మళ్ళీ ఎక్కడ కావాలితే అక్కడికి స్టేట్స్ కూడా పంపిస్తారు అనమాట.